పరిశుద్ధులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా దేవుని నామాన్ని బట్టి శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న మాట మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి చాలా సార్లు వింటా ఉన్నాం. కానీ నిజంగా సాత్వికులైన వారు భూలోకాన్ని స్వతంత్రించుకున్నారా? మన కళ్ళెదురుగుండా ఎంతో మంది మనుషులు సాత్వికంగా జీవిస్తూ తమ జీవనాన్ని కూడా సంపాదించుకోలేక ఎన్నో బాధలు పడతా ఉన్నారు. అటువంటి వారిని చూస్తే మరి దేవుడు ఎందుకని వారు భూలోకాన్ని సంపాదించుకుంటారు, స్వతంత్రించుకుంటారని అన్నారని మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అయితే బైబిల్లో దీని గురించి దేవుడు ఏం చెప్పారో మనం ఒకసారి చూద్దాము, ఆలోచిద్దాము. తండ్రి అయిన దేవుడు ఆయన పోలికలో మనల్ని ఆయన స్వభావంలో సృష్టించినప్పుడు ఆయన మనల్ని మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి అని చెప్పారు. అయితే మనం ఫలిస్తున్నాం, అభివృద్ధి చెందుతున్నాం, భూమిని నిండిస్తున్నాం, కానీ భూమిని లోపరుచుకోలేకపోతున్నాం. ఎందుకని? ఆయన రారాజు, ఆయన సర్వలోకాన్ని సృష్టించిన సర్వములో సర్వమైన దేవుడు. కానీ ఆయన రీతిలో, ఆయన చెప్పిన రీతిలో మనం నడుచుకోలేకపోవటం మూలాన ఆయన స్వభావాన్ని మనం కోల్పోయి ఆయన సన్నిధిని కూడా మనం దూరం చేసుకుని భూలోకానికి మనం శాపగ్రస్తులుగా వచ్చాము. ఈ భూలోకమే మన గురించి శపించబడి ఉన్నది. అయితే ఆయన మనల్ని భూలోకాన్ని ఏలమని పంపించారు. ఆయన రాజు, మన రాజకుమారులు కుమార్తెలు. మనము కూడా ఆయనలాగా ఏలేవారమై ఉండాలని ఆయన కోరిక. కానీ మనం ఏలికల్లా ఉన్నామా అంటే అస్సలు లేము. సాత్వికత దానికి చాలా ముఖ్యమైనది. అయితే భక్తుడు ఈ రీతిగా అంటారు, దేవా నీవు దయాళుడువు, క్షమించటానికి సిద్ధమైన మనస్సు కలవాడవు అని భక్తుడు ఈ రీతిగా అంటారు. అయితే ఆయన క్షమించటానికి సిద్ధమైన మనసు కలవాడని ఎందుకంటున్నాము అంటే ఆయన దగ్గర నుంచి మనం వచ్చేసి ఆయనకి దూరపరచబడిన వారుగా, దూరస్తులుగా బతుకుతూ ఉన్నాము. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మారు మనస్సు పొంది ఆయన అడుగుజాడల్లో, ఆయన పోలికలో నడుచుకోవడానికి సిద్ధపడితే ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమించే సాత్వికత గల దేవుడై ఉన్నారు. అదే రీతిగా మనం శరీర రీతిలో యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో సంచరించినప్పుడు కూడా మనం కొన్ని విషయాలు గమనించవచ్చు. ఆయన ఎంత సాత్వికుడో మనకి తెలుసు. ఎందుకంటే తనని కొట్టవచ్చిన వారు, తనని సిలువలో హింసించిన వారితో కూడా ఆయన వారి పక్షాన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేశారు, వీరిని క్షమించమని. అంతటి గొప్ప సాత్వికత ఈ లోకములో ఎవ్వరికీ సాధ్యం కానే కాదు. పైగా ఆయన పరలోకం నుంచి ఈ భూమికి దిగి వచ్చిన రాజు. అటువంటి రాజు మన కోసం ప్రాణాలు పెట్టి ఎంతో సాత్వికతని ఆయన కనపరుచుకున్నారు. అంతేనా, ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన పాపములో పట్టబడిన స్త్రీని కూడా ఎంతో సాత్వికతతో అమ్మా అని పిలిచిన గొప్ప దేవుడు. అటువంటి సాత్వికతని పౌలు గారు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఆత్మఫలం గురించి చెప్పినప్పుడు 9 లక్షణాలు అందులో మనకి చెప్తారు. ఆ 9 లక్షణాలు ఉంటేనే మన ఆత్మ ఫలిస్తుంది. ఆ 9 లక్షణాల్లో 8వ లక్షణమైన సాత్వికత ఎంతో ముఖ్యమైనది. అది దేవుని యొక్క ముఖ్య గుణం. ఆయన పోలిక పరిశుద్ధత, ఆయన గుణం సాత్వికత. అయితే అటువంటి సాత్వికను మనం ప్రదర్శించలేకపోతున్నాం. కానీ భక్తుడైన పౌలు గారు ఆయన ఎంతో నిశ్చయతతో, ఎంతో భరోసాగా చెప్తారు, యేసుక్రీస్తును పోలి నేను నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని చెప్తారు. ఆయన ఈ ఆత్మఫలం గురించి మాట్లాడుతూ తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో ఆయన మాట్లాడుతూ, దైవజనుడా నువ్వైతే భక్తిని, నీతిని, విశ్వాసాన్ని, ప్రేమని, సాత్వికతను సంపాదించుకోవడానికి ప్రయాసపడు అంటారు. నిజముగా సాత్వికత అంత కష్టమా? దానికోసం మనం ప్రయాసపడాలంటే ఖచ్చితంగా. ఎందుకంటే మనము అన్నిసార్లు సాత్వికతని ప్రదర్శించలేము, అన్ని చోట్ల ప్రదర్శించలేము కూడా. మన వారైన వారితో ఎంతో సాత్వికతతో, ప్రేమతో మనం ఉంటాము. కానీ మనకి ఇష్టం లేని వారితో అదే సాత్వికతతో మనం మెలగలమా అంటే అలా చేయలేము. అదే విధంగా ఆయన ఇంకొకటి కూడా చెప్పారు, ఏమనంటే మీరు సంపూర్ణ వినయముతో ప్రియులైన పరిశుద్ధులకి తగినట్లు సాత్వికతను ధరించుకోండి అని చెప్పారు. సాత్వికతను ధరించుకోండి అన్నారు. సాత్వికతను ప్రయాసపడి సంపాదించుకోండి అని చెప్పారు. అటువంటి సాత్వికత ఎంత ముఖ్యం మరి మనకి. అదే విధంగా మనుష్యులందరి పట్ల మీరు సంపూర్ణమైన వినయంతో సాత్వికతని కనపరుచుకోండి అని కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పారు. మనుషులందరి ఎడల సాత్వికతను చూపించాలంటే సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యం కాదు. అయితే ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. సాత్వికతను ధరించుకోవాలి, సాత్వికతను అందరి పట్ల చూపించాలి, సాత్వికతను ప్రయాసపడి సంపాదించుకోవాలి. ఈ 3 గనక మనం చేయగలిగినట్లయితే ఈ లోకాన్ని మనం స్వతంత్రించుకుంటాము.
మళ్ళీ అదే మొదటి మాటకు వస్తున్నాను. భూలోకాన్ని ఎలా స్వతంత్రించుకోగలం? సాత్వికుడైన వాడు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పారు. అటువంటి వారు ఈ లోకంలో దైవ మానవుడైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆయన ఒక్కరే ఈ లోకములో సాత్వికతతో భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. అదేంటి? ఆయన పరలోకానికి రాజు కదా. భూలోకము కూడా, ఈ భూమి అంతా కూడా ఆయన మహత్తు గల మాట చేత నిర్మించి నిర్వహించుచూ ఉన్నారని హెబ్రీయులకు రాసిన మొదటి పత్రికలో మొట్టమొదటి వచనాల్లో మనం తెలుసుకుంటాం. ఆయన భూలోకాన్ని సృష్టించిన వాడు, కానీ ఆయన భూలోకాన్ని స్వతంత్రించుకోవడం ఏంటి? ఈ భూలోకం ఆయనదే. ఆయన మాటతో ప్రపంచాలు నిర్మించబడినవి అని మనం తెలుసుకుంటాం. అయితే ఆయన భూలోకాన్ని సంపాదించింది, స్వతంత్రించుకుంది మన కోసం. మనం ఏదైతే కోల్పోయామో, ఏలికలుగా ఉండాల్సిన మనము ఎలా అయితే శాపగ్రస్తులం అయ్యామో, దానిని ఆయన మన కోసం, మన పక్షాన ఆయన సంపాదించి పెట్టారు. అంత గొప్ప సాత్వికత మన కోసం ప్రదర్శించిన రారాజైన యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం ఖచ్చితంగా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఈ సాత్వికత గురించి చెప్పడమే కాకుండా ఆయన సంపూర్ణ వినయంతో దానిని అనుసరించి చూపించారు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన మోషేని కూడా మిక్కిలి సాత్వికుడుగా తండ్రి అయిన దేవుడు చెప్తా ఉంటారు. అయితే మనం ఎంతసేపటికి బైబిల్లో ఉన్న వ్యక్తులు లేదా దేవాది దేవుడైన తండ్రి, ఆత్మదేవుడైన పరిశుద్ధ దేవుడు, కుమారుడైన శరీరధారి అయిన కుమారుడైన క్రీస్తు, వీరినే మనం చూస్తా ఉన్నాం. కానీ మరి మన కాలంలో మన మనుషుల్లో ఒక్కరు కూడా భూలోకాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు, సాత్వికతతో స్వతంత్రించుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరా అంటే ఒక్కరిని నేను గుర్తు చేస్తాను. ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా పిలువబడుతున్న అమెరికాకి ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ గురించి మనం అందరం వినే ఉంటాం. ఆయన చాలా అట్టడుగు స్థాయి నుంచి, చాలా పేద స్థితి నుంచి అమెరికాకి ప్రెసిడెంట్ గా ఎదిగారు. ఆయన మిక్కిలి సాత్వికుడు. ఆయన ఆ స్థితికి రావటానికి కేవలము బైబిలే తనకి ఆధారం అని చెప్పారు. తన తల్లి ఏ రీతిగా అయితే నడిపించిందో అదే రీతిగా బైబిల్ చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఆయన క్రమక్రమంగా మెట్టు మీద మెట్టు అధిరోహించుకుంటూ ఆయన చిట్ట చివరన ప్రెసిడెంట్ గా ఆయన ఎదిగారు. ఆయన ఎదగటమేనా, తనని ప్రశ్నించే వారికి, తనని హేతు అడిగే వారికి మిక్కిలి సాత్వికతతో సమాధానం ఆయన చెప్పగలిగారు. ఆయనలో ఏదైనా దేవునికి నచ్చని గుణాలుంటే మీలో సమస్తమైనటువంటి విర్రవీగే దుష్టత్వాన్ని, కల్మషాన్ని తీసివేయగలిగినట్లు శక్తివంతమైన ఆ యొక్క వాక్యాన్ని మీరు సాత్వికముతో అంగీకరించండి అని ఆయన చేసి చూపించారు. అటువంటి శక్తి గల వాక్యాన్ని సాత్వికముతో ఆయన అంగీకరిస్తూ ప్రెసిడెంట్ గా ఆయన వ్యవహరిస్తూ ఇంకొక గొప్ప కార్యం కూడా ఆయన చేశారు. అదేంటంటే, ఎంతో మంది నీగ్రోస్ అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు వారి యొక్క బానిసత్వాన్ని పోగొట్టడానికి ఆయన ఒక చట్టాన్నే తీసుకొచ్చారు. ఆయన ఒక దేశాన్ని స్వతంత్రించుకోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది మనుషులకి స్వాతంత్రం అనుగ్రహించారు. అయితే తనున్న దేశంలో ఆయన ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదా? మన వినికిడిలోనే మనం ఒక గొప్ప వ్యక్తినిలా చూస్తున్నాం. మనం ఎంతసేపు క్రీస్తు యేసుని, ఆ తర్వాత ఆత్మదేవుడైన పరిశుద్ధాత్మని, తండ్రి అయిన దేవుణ్ణి, త్రిత్వదేవుడైన ఏకదేవుణ్ణి మనం ఆయన గురించి అనుకోవడం కాదు. గాని ఈ విధంగా ఒక మనిషి మన పట్ల, మన వినికిడిలో ఉన్న మనిషి ఆ సాత్వికతతో భూలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ రీతిగా మనం కూడా ఏ విధంగా అయితే పౌలు గారు యేసుక్రీస్తుని అనుసరించి నడిచారో మనము కూడా అదే విధంగా నడుస్తూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందికి మాదిరిగా ఉంటూ, ముఖ్యంగా సాత్వికతను ధరించుకుంటూ, సాత్వికతని ప్రయాసపడి సంపాదించుకుంటూ, ప్రతి ఒక్కరి పట్ల, మనుషులందరి ఎడల అదే సాత్వికతని ప్రదర్శిస్తూ మెలగాలని దేవదేవుడైన యేసుక్రీస్తు వారు మన పట్ల ఒక ఆశ కలిగి ఉన్నారు. మరి అట్టి ఆశను మనం నెరవేర్చగలమా? నెరవేర్చడానికి దేవుని యొక్క సహాయం, సహకారం మనకి ఎప్పుడు ఉంటాయి. తలలు వంచితే చిన్న ప్రార్థన ఒక్క నిమిషం చేసుకుందాం. ప్రేమమైన ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ దైవాహారాన్ని ప్రభువా మేము మా మనసులో ధ్యానించుకొని నీ రీతిగానే మేము కూడా సాత్వికను ధరించుకొని సంపాదించుకొని ఆ రీతిగా ప్రవర్తిస్తూ ప్రియులైన దేవుని పిల్లలకు తగినట్లుగా మేము ఆ రీతిగా మెలగటానికి మాకు సహాయం చేయమని, ప్రతి విధమైన ఘనతను, మహిమను, ప్రభావాన్ని నువ్వే పొందమని, మాకందరికీ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.